మనకి ఎంతో ఆరోగ్యప్రదాయని కొబ్బరి బోండం నీళ్ళు. అందుకని ఏ చిన్న జ్వరాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా ప్రతి వాళ్ళకి కూడా కొబ్బరి బోండం నీళ్ళు తాగమని సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. చాలా సందర్భాల్లో మనం కూడా ఎండాకాలం వడదెబ్బ తగలకూడదని కొబ్బరి బోండాలు లీటర్లు తెప్పించుకొని తాగుతూ ఉంటారు. లీటర్ 120, 140 రూపాయలు అమ్ముతున్నారు కొబ్బరి బోండా నీళ్ళు. ఒకసారి నేను ఇలాగే కొబ్బరి బోండా నీళ్ళు కొట్టించుకోవడానికి వెళ్ళి అక్కడ నుంచొని గమనిస్తున్నాను. చాలా చిన్న చిన్న కొబ్బరి బోండాలని, అంటే ఏంటి, కొబ్బరి ఏర్పడని కొబ్బరి బోండా నీళ్ళతో మనకి లీటర్ కావాలంటే బాటిల్స్లో నింపుతూ ఉన్నారు. అలాగే మామూలుగా కొబ్బరి బోండం తాగడానికి వెళ్తారనుకోండి, వాళ్ళకి కొంచెం పెద్ద కొబ్బరి బోండాన్ని ఇస్తాడు. అది ఒక్కొక్కటి 40 రూపాయలు, 35 రూపాయలు, రకరకాల రేట్స్కి అమ్ముతూ ఉంటారు. సరే, మనం కొబ్బరి బోండం కొట్టించుకుంటాం, తాగుతాం. తాగేసి అక్కడ పారేసి వెళ్ళిపోతున్నాం. కానీ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, కొబ్బరి బోండం తాగి ఆ కొబ్బరి బోండంలో లేత కొబ్బరి అంటే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవ్వరూ అడగటం లేదు, వాడు అంతకంటే కొట్టట్లేదు. నాబోటి వాళ్ళు వెళ్ళి, బాబు కాస్త కొబ్బరి కూడా కొట్టిస్తావా అని అడుగుతాం అనుకోండి, కొబ్బరి బోండా నీళ్ళు తాగాక, అబ్బా అవన్నీ ఎవరు కొడతారండి అని చెప్పి కొంతమంది విసుక్కుంటారు, కొంతమంది విసుగ్గా మొహం పెట్టి కొట్టిస్తారు. అసలు నిజానికి కొబ్బరి బోండా నీళ్ళు ఎంత శ్రేష్టమో, అందులో ఉండే లేత కొబ్బరి కూడా ఆరోగ్యానికి అంతే ఉపయోగం. ఈ విషయం చాలామంది పట్టించుకోరు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు వెళ్ళిపోవడం, కొబ్బరి బోండా నీళ్ళు తాగడం, ఇసురవతల పారేయడం. కానీ మా జనరేషన్ వాళ్ళు, అంటే 50లు పైబడ్డ వాళ్ళందరికీ తెలుసు, చిన్నప్పుడు కొబ్బరి బోండం కొట్టించుకొని అందులో కొబ్బరిని వాడు ఒక స్పూన్ లాగా ఆ కొబ్బరి బోండం యొక్క తొక్కని కట్ చేసి పొడుగ్గా ఇస్తే దాంతో ఇలా తినేవాళ్ళం. అలా తినటం చాలా ఇష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏమైపోయిందో అర్థం కాదు. ఒక్కళ్ళు దానిలో ఉన్న లేత కొబ్బరి అడగరు. అసలు మామూలు కొబ్బరి ముక్క తింటే ఆ రుచి వేరు, ఆ లేత మీగడ లాంటి ఆ కొబ్బరి తినటము ఎంత బాగుంటుందో. ఇప్పటికీ నాకు అదంటే చాలా ప్రాణం. అలాంటిది ఎంత నేషనల్ వేస్ట్ అయిపోతుందంటే, పోనీ వాడేమన్నా చేస్తున్నాడా ఆ కొబ్బరి బోండాల్లో, కొబ్బరిని ఏమన్నా కలెక్ట్ చేసుకొని ఏమన్నా ఉపయోగించుకుంటున్నాడా అంటే అలా ఏం కనపట్టలా. అన్నీ ఓ బస్తాలకెత్తి అవతల పారేస్తున్నారు. అంటే ఆ కొబ్బరికాయల్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఆ బోండాల్ని ఎండబెట్టి అదేంటి ఫ్యూల్ కింద వాడడానికి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తారు. కానీ దాని లోపల ఉండేటువంటి లేత కొబ్బరిని మాత్రం అందరం మిస్ అవుతున్నాం. అందుకని ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఈసారి నుంచి కొబ్బరి బోండం తాగినప్పుడల్లా దానిలో కొబ్బరి అడగండి, ఆ లేత మీగడ లాంటి కొబ్బరి తినండి. అది మన కిడ్నీస్లో స్టోన్స్ ఏర్పడనివ్వదు, మన వైటల్ ఆర్గాన్స్కి అది చాలా మంచిది, బోల్డ్ అని మినరల్స్ వస్తాయి మనకి దాని నుండి. మరి ఇవన్నీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నామో తెలీదు, ఎవరు చెప్పటం లేదా, లేదా మనకే అసలు దాని మీద ఇగ్నరెన్సా అర్థం కావట్లేదు. కొబ్బరి నీళ్ళు ఎంత ముఖ్యమో, దాంట్లో లేత కొబ్బరి మీగడ లాంటి కొబ్బరి కూడా అంతే ముఖ్యం మన ఆరోగ్యానికి. కాబట్టి దాన్ని వేస్ట్ చేయొద్దు దయచేసి. ప్రతి వాళ్ళు కూడా కొబ్బరి బోండం తాగిన ప్రతిసారి వాళ్ళని కొబ్బరి ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇస్తారు. మనం అడగడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు. ఇప్పుడు 100 మందిలో ఒక్కళ్ళిద్దరు అడుగుతుంటే వాడు విసుక్కుంటాడు. ప్రతి వాళ్ళు ఎస్ ఆ కొబ్బరి కావాలి అని అడిగితే ఎందుకు ఇవ్వరండి, వాళ్ళు ఏందో 2 దెబ్బలు కత్తితో కొడితే 2 ముక్కలు అయిపోతుంది. అక్కడ వాడు 4 ప్లాస్టిక్ స్పూన్స్ కూడా మెయింటైన్ చేస్తాడు. అప్పుడు మనం అడుగుతూ ఉంటే వాడు ఇస్తాడు. నేషనల్ వేస్ట్ అవ్వకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి పదార్థాన్ని పారేయకుండా ఉంటుంది. అది నా బాధ. అదొకటే కాదు, పుచ్చకాయలు ఉన్నాయనుకోండి, మనం పుచ్చకాయల్లో చాలా మెటిక్యులస్గా, అది చిన్న గింజ అయినా సరే పెద్ద గింజ అయినా సరే ఏరి ఆ ముక్కలు కట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉంటాం. అదే పుచ్చకాయ గింజల్ని బోల్డంత డబ్బులు పెట్టి మనము ఆన్లైన్లో తెప్పించుకుంటాం. ఎందుకంటే ఆ పుచ్చకాయ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదని వాడు శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఆ పుచ్చకాయ గింజలు ఇస్తే వాటిని తింటాం. అలాగే గుమ్మడికాయ గింజలు, ప్రతి గింజలో కూడా చాలా ఆరోగ్యప్రదాయని అని చెప్పి ప్రతి వాళ్ళు ఈ మధ్య తింటున్నారు. కానీ తీరా మనం దాన్ని ఇంట్లో కట్ చేసినప్పుడు ఎవరు తినరు, ఒక్కళ్ళు తినరు. అందుకనే ఐ మేడ్ ఏ పాయింట్, పుచ్చకాయ ముక్కలు కోస్తే గింజలతో సహా తింటాం. విడిగా కొనుక్కొని గింజలు తినే బదులు దాంతోపాటు తినొచ్చు. మన పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ సన్నని పుచ్చకాయ గింజలు నవ్వలేనట్టుగా ఏమీ ఉండవు. కాబట్టి కొన్ని ఏదైతే ఆరోగ్యానికి మంచిదని వాటిని విడిగా మనం కొనుక్కుంటున్నామో తింటున్నామో, అలాంటివి మనకి లభ్యమవుతున్నప్పుడు ఎందుకు తింటలేదో అర్థం కావట్లేదు. ఆ లేత కొబ్బరి లాంటి మీగడ లాంటి ఆ కొబ్బరిని మనం తినకుండా కొబ్బరి బోండంలో మళ్ళీ అలాంటిదే జెల్లులాగా చేసి పెళ్ళిళ్ళల్లో కప్స్లో ఇస్తుంటే తింటున్నాం. భలే ఉంది కొబ్బరి, ఇదేంటి మీగడ లాంటి లేత కొబ్బరిలాగా ఉంది అనుకుంటూ తింటున్నాం. అంటే ఆర్టిఫిషియల్గా చేసిన జెల్స్ని తింటున్నాం. న్యాచురల్గా కొబ్బరి బోండాల్లో దొరికేటువంటి దాన్ని మనం వదిలేస్తున్నాం.
కాబట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, తప్పకుండా తినండి, మీ ఆరోగ్యానికి చాలా మంచిది. డోంట్ వేస్ట్ ఇట్. అది నేషనల్ వేస్ట్ చేయమాకండి. వాళ్ళు పారేస్తున్నారు, మనము పారేస్తున్నాం. అసలు చాలా ముఖ్యమైన దాన్ని పారేసి ఆ కొబ్బరి నీళ్ళతో అవుతున్నాం. వాటితో పాటు అంతే ముఖ్యమైనటువంటి మీగడ లాంటి కొబ్బరి మనం తినటం మానేస్తున్నాం. దయచేసి దాని రుచి పిల్లలకి చూపించి ఈ జనరేషన్ వాళ్ళని కూడా అది ఖచ్చితంగా అడిగి తినేట్టుగా చేయండి. బై ఫర్ నౌ.